చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్ నౌ ఐఎమ్ విత్ శోభన్ బాబు గారు. చూడండి ఎంత బాగా నవ్వారు ఆయన, శోభన్ బాబు గారు అనగానే. అదెందుకంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ కాంప్లిమెంట్. అంతేనా? అంతే. సో సురక్షిత్ బాబు కన్నా కూడా అసలు జూనియర్ శోభన్ బాబుని పెడితే పోయేది. మీ తాతగారు మీకు ఆ నేము. ఇట్స్ బిగ్ ఆనర్. బట్ చిన్నప్పటి నుంచి సేమ్ తాతగారి పోలికలతోనే ఉండేవాళ్ళ, లేకపోతే కొంచెం పెద్ద అయ్యేకుంది పోలికలు చేంజ్ అవుతూ వచ్చాయి మీ ఫీచర్స్? ఇప్పుడు చెప్పేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు అది పోలికలు ఉన్నాయని చెప్పి, బట్ మేనరిజమ్స్ అనేది ఉన్నాయని చెప్తారు అనమాట. మేనరిజమ్స్ ఉన్నాయా? కొన్ని. ఓకే ఓకే. ఎలాంటి మేనరిజమ్స్? తాతగారికి డిఫరెంట్ మేనరిజమ్స్ ఉంటాయి. అది వచ్చి మీరు ఆన్ కెమెరానే చూసారు, ఆఫ్ కెమెరా మీరు చూడలా. ఆఫ్ కెమెరా తాతగారు ఇలానే ఉంటారు? లేదు, హి వాస్ వెరీ జోవియల్ అన్నమాట. వెరీ జోవియల్, వెరీ కైండ్ అండ్ వెరీ టాకటివ్. ఓకే. అవునండి. సీరియస్ ఉంటారు అసలు? అస్సలు సీరియస్నెస్ ఉండదు. ఓకే. మీరు తాతగారు కొన్ని సినిమాలు చూస్తే అతను చెప్పే డైలాగ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఒక వైఫ్ ని పలకరించే విధానం ఉంటుంది తెలుసా? ఏంటి ఇలా అంటారు కదా. అంటే అందుకనే మేబీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా పెరిగిందేమో తాతగారికి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుంది. ప్లస్ ఆయన గుడ్ లుక్స్ కూడా కదా. ఎస్, ఆఫ్ కోర్స్. బట్ సురక్షిత్ గారు, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే అనుకోకుండా కాల్ చేసాం, హైదరాబాద్ వస్తున్నా అన్నారు. నేను చెన్నై వద్దాం అనుకుంటే వేరే వర్క్ మీద. బట్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ చాలా మంది అడిగారు నన్ను. ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసాం ఫస్ట్ టైం మన ఇద్దరం. లైవ్ లో ఒకసారి చేయండి, వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు తెలుసుకోవాలి మేము అసలుకి. ఎందుకంటే శోభన్ బాబు గారు దాదాపు 59 ఏజ్ ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా నేను చెయ్యను అని చెప్పేసి. ఆయన చనిపోయే వరకు కూడా తెలీదు ఆయన ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ ఏం చేస్తున్నారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఏం చెప్తారు తాతగారి గురించి, తాతగారి సినిమాలు, తాతగారి కష్టాలు అండ్ తాతగారి సక్సెస్ అండ్ తాతగారి ఫ్యామిలీని చూసుకునే విధానం, పెంచిన విధానం గురించి ఏం చెప్తారు యాజ్ ఎ గ్రాండ్ సన్ గా మీరు? ఐ థింక్ నేను వచ్చి ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన సినీ ఇండస్ట్రీ వచ్చి ఇంటికి తీసుకురాలేదు. నేను వచ్చి ఒక యాక్టర్ మీట్ అవ్వలేదు ఇంతవరకు. ఫ్యామిలీ అనేది డిఫరెంట్ గా పెడతారు, ఇది ఎంటర్టైన్మెంట్ అనేది వేరేగా పెట్టారు. ఎప్పుడు ఆల్వేస్ లైక్ దట్. సో ఆయన ఆఫీస్ మట్టికి సెపరేట్ గా ఉండేది అనమాట. ఇంట్లోనే ఆఫీస్ అంటే వాళ్ళ ఇంట్లో. ఆయన స్టాచ్యూ ఉండే అన్నానగర్ కదా, అది చోలేమేడు అంటారు. సో ఆయనకన్నీ సెపరేట్ ఆఫీస్ ఉండేది అక్కడ. మరి అది కూడా గేట్ బయట ఉండేది అనమాట. సో ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ఆఫీస్ పనులంతా చూసుకొని దెన్ హిల్ కమ్ బ్యాక్ హోమ్ అనమాట. ఓకే. సో ఆల్వేస్ ఫ్యామిలీ సెపరేట్, వర్క్ సెపరేట్. ఓకే. అస్సలకి రెండు కలపరు. నాట్ ఈవెన్ వన్స్. అదే చెప్పాను కదా, నేను ఇన్ని ఇయర్స్ గా నాకు శోభన్ బాబు గ్రాండ్ సన్ అయినా కూడా నేను ఒక యాక్టర్ కూడా ఇంతవరకు నేను మీట్ అవ్వాలి. రీజన్ ఏముందో అంటే ఆయన వచ్చి ఎప్పుడు చెప్పేవారు ఇట్లా, ఎందుకంటే నేను కష్టపడ్డాను కదా, ఈ యాక్టింగ్ ఫీల్డ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, అందరు చేసేది కాదు. నేను కష్టపడింది ఎందుకంటే మీకోసందా, సో మీరు అట్లీస్ట్ ఎంజాయ్ చేయండి అని చెప్పి దట్ ఈస్ హిస్ మెయిన్ ఫోకస్. ఆయన లెగసీగా ఇది ఎప్పుడు చూడలే. ఓకే. కానీ కొంతమంది హీరోస్ అనుకుంటారు నేను స్టార్ హీరోగా వచ్చేసాను, అట్లీస్ట్ నా కొడుకు కాకపోయినా కానీ నా గ్రాండ్ సన్ అయినా కానీ యాజ్ ఎ హీరోగా ఇండస్ట్రీకి రావాలి అని ఎవరైనా అనుకుంటాం. బట్ ఐ డోంట్ నో, శోభన్ బాబు గారు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ టు అదర్ హీరోస్. నాట్ ఓన్లీ ఇన్ దట్, ఇప్పుడు చూసారంటే ఆయన థింకింగ్ కానీ ఆయన రియల్ ఎస్టేట్ ప్లాన్స్ కానీ అన్ని చూసారంటే ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్లీ మన సినీ ఫీల్డ్ లో ఉండే యాక్టర్స్ దగ్గర నుంచి. ఓకే ఓకే. ఇప్పుడు తాతగారికి మొత్తం 3 daughters 1 son. అవునండి కదా. ఏం చేస్తున్నారు మొత్తం అసలు ఇప్పుడు ఈ జనరేషన్ లో? అది ఐ హ్యాడ్ టు క్యారీ దట్ ఇది అన్నమాట. ఓకే ఓకే. కానీ కొంచెం మీ హైట్, మీ కలరు, మీ ఫిజిక్ ఇవన్నీ చూసి డెఫినెట్ గా శోభన్ బాబు గారు గ్రాండ్ సన్ అంటే ఎనీ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ డెఫినెట్ గా మీకు చిన్నగా స్టార్ట్ చేస్తారు కదా. అది యాక్ట్ చేయండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం, మేము డైరెక్ట్ చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ప్రెజర్ చేయలేదా ఫస్ట్ క్లాస్? చాలా మంది వచ్చారు యాక్చువల్లీ. నేను 10th 12th స్టాండర్డ్ చదివినప్పుడే వచ్చారనమాట. సో కానీ వచ్చి ఆబ్వియస్లీ మనకి అక్కడే మా గ్రాండ్ ఫాదరే చెప్పాను కదా, హీ నెవర్ యూస్ టు ఎంటర్టైన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో అక్కడి నుంచి అసలు ఎప్పుడు
ఏది ఒక ప్రాజెక్ట్ గా టర్న్ అవ్వలేదు అనమాట. ఓకే. ఎప్పుడు ఆయన మోటివేషన్ కానీ ఆయన పుష్ కానీ ఎప్పుడు ఇవ్వాల, అక్కడే కట్ చేసేవారు, అవునా? టాక్ లోనే కట్ చేసేవారు. ఓకే.